నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి ముఖ్యంగా పెన్షనర్లు, వీరి పరిస్థితి ఎలా తయారైంది, ఎలా మారింది అంటే పాపం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కనీసం ప్రభుత్వం చలించట్లేదు, కూటమి పెద్దలు స్పందించట్లేదు అనే ఆవేదన, అసంతృప్తి, వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఉద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చట్లేదు. ప్రధానంగా వారి ఆవేదన ఇదే. దీనికి సంబంధించి ఏదైతే కూటమి నేతలు ఎన్నికలకు ముందు మాకు ప్రామిస్ చేశారు, వాగ్దానాలు ఇచ్చారు, అనేక రకాలుగా మేము మాట తప్పం, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగి తీరుతుంది, మమ్మల్ని గెలిపించి తీరండి, ఖచ్చితంగా మీకు మంచి శుభ పరిణామాలు ఉంటాయి అన్నారు. అలాగే ఉద్యోగ వర్గాలు కానీ, మరి ముఖ్యంగా వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది, కనీసం ఉద్యోగ వర్గాలకు ఎక్కడా కూడా న్యాయం చేయకపోగా ఉద్యోగులను మరీ ఒక రకమైనటువంటి విధానంతో చూసింది. కాబట్టి ఆ ప్రభుత్వానికి, జగన్ సర్కార్కు చెక్ పెట్టాలి, ఎలా అయినా సరే కూటమిపై నమ్మకం ఉంది మనకు, ఖచ్చితంగా మనం వారికి ఓట్లు వేసి గెలిపిద్దాం అని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అనేక సమావేశాలు నిర్వహించారు. దానికి సంబంధించి అందరూ కూడా ఒకటే, కూటమిని మనం గెలిపిద్దాం, ఏదైతే వారిచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ అన్నిటినీ మనం నమ్మి ఖచ్చితంగా అధికారంలోకి కూటమిని తీసుకొద్దాం అనుకున్నారు. అలాగే దాదాపుగా అందరూ కూడా కూటమికి సపోర్ట్ చేశారు. ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చాయి, బ్రహ్మాండమైనటువంటి స్థానాలతో, మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎక్కడా కూడా కూటమి పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉద్యోగ వర్గాల కోసం ఒక ఆలోచన చేసి మనం ఇది చేద్దాం, అది చేద్దాం, అలా ముందుకు వెళ్దాం, వారి సమస్యలను పరిష్కరించేందుకు దశల వారీగా మనం వాటిని ఇది చేద్దామని కూడా ఎక్కడా కూడా ఒక కార్యాచరణ అనేది ఇప్పటివరకు లేదు. దీనికి సంబంధించి అనేక రకాలుగా వ్యతిరేకత, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అక్టోబర్లో జరిగినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం 2025 అక్టోబర్లో 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ రోజు 1 డిఏ మేము ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం నుంచి మంత్రులతో సమావేశం అయినటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఆ తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళారు. ఆ నివాసంలో చర్చలు జరిగిన తదుపరి ఫలితం ఏంటి అంటే 1 డిఏ. సో ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సక్రమంగా సజావుగా ముందుకు వెళ్తున్నాయి, నడిపిస్తున్నామంటే, పేద ప్రజలకు అందుతున్నాయి అంటే దానికి ముఖ్యమైనటువంటి భూమిక పోషించేది ఉద్యోగస్తులే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్. మరి వారి పక్షాన ఆలోచన చేయకుండా, వారి సంక్షేమం గురించి ఒక ప్రణాళికను సిద్ధం చేయకుండా రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినప్పటికీ కూడా కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఎక్కడా కూడా దాని గురించి ఎవరు మాట్లాడట్లా. దీనికి సంబంధించి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి విధానం అనుసరించిందో, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారో అందరికీ తెలుసు. ఇలాంటి క్రమంలో అదే రకమైనటువంటి విధానంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ ప్రభుత్వం స్పందించాలి అంటే అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన సత్తా ఏంటో, మనమేంటో నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి త్వరలోనే విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్లో మిలీనియం మార్చ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి
రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులంతా విజయవాడకి రావటం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం విజయవాడలో జరిగినటువంటి ఉపాధ్యాయులు కొంతమంది ఆందోళన చేపట్టారు, నిరసన కార్యక్రమాన్ని. దానికి అందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. ఇలాంటి సందర్భంలో మరి కూటమి పెద్దలు కానీ, కూటమి నేతలు కానీ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఏ వర్గ ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఏ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అనేది చాలా స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. అందుకే అన్నిసార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. మరి ఈ రకమైనటువంటి మంచి సీనియర్లు ఉండగా కనీసం ఉద్యోగ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా, నిరసన కార్యక్రమాలు చేసినా ఎక్కడా కూడా కనీసం స్పందించినటువంటి దాఖలాలు లేవు. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు, లేదు. పిఆర్సీ అన్నారు, అది లేదు. దానికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి దిక్కు మొక్కు లేదు ఇప్పటి వరకు. ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి విషయం, అసలు దాని గురించి ఎక్కడా కూడా చర్చ జరగట్ల. ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతుంది తప్ప కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడా కూడా ఎవరూ కూడా మాట్లాడట్ల. దీనికి సంబంధించి అనేక సార్లు ఉద్యోగ సంఘ నేతలు వెళ్ళి కలిసి మాట్లాడి, తాజాగా కూడా ఏపీ ఎన్జిఓ నాయకులు సిఎస్ని కలిశారు, సాయి ప్రసాద్. ఐఆర్ పిఆర్సీ విషయానికి సంబంధించి ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల గురించి. మరి ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. దీనికి సంబంధించే ఉద్యోగుల సమస్యలను నిరంతరం మేము తెలియజేయటం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, ఎన్నో లైవ్ కార్యక్రమాలు, ఎన్నో ప్రత్యేకమైనటువంటి వీడియోలు, వారితో సమావేశం కూడా ఏర్పాటు చేసి వారి సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఉద్యోగ వర్గాలను పట్టించుకొని వారిపై ఆధారపడినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కు ఒక వెల్ఫేర్ అనేది చూపించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలనే కదా వారు అడిగేది. దానికి సంబంధించి మరి ఎందుకు ఇలా మొండి వైఖరి కనబరుస్తుంది? దీనికి సంబంధించి ఇక తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఉదాసీన వైఖరి అయితే మేము చూస్తూ ఊరుకోలేం అని ఇక ప్రత్యక్ష ఆందోళన కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఆయా ఉద్యోగ సంఘ నేతలు కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చారు. ఫ్యాప్టో అయితే మే 31 వరకు, జూన్లో వారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అంటే ఆర్థికపరమైనటువంటివే ఎక్కువ ఉన్నాయి. డిఏలు కానీ, దానికి సంబంధించి ఇతర బెనిఫిట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంతమందికి మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాయి. ఇప్పటి వరకు చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు, మాకు ఎప్పుడు పడతాయి, ఈరోజు వస్తాయా, రేపు వస్తాయా అని. మాకు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు, వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మీడియా చరిత్రలో ఏ ఛానల్ కానీ, ఏ పత్రిక కూడా ఇంతలా ప్రాధాన్యతనిస్తూ వారి గురించి వార్తలు ప్రసారం చేసినటువంటి సందర్భాలు లేవు, అసలు చాలా తక్కువ. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము వేడుకుంటున్నాం. ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, దాదాపుగా కొంతమంది మరి ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కానీ, పారామెడికల్ సిబ్బందికి 3-4 నెలల నుంచి జీతాలు పెండింగ్. వారు ఎలా బతకాలి, వారు ఏం తినాలి, ఏం తాగాలి, కుటుంబాన్ని ఎలా ముందుకు లాక్కు రావాలి, ఇవన్నీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. తద్వారా ప్రభుత్వంపై ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. లేదంటే గత ప్రభుత్వానికి, జగన్ సర్కార్కి ఏ రకమైనటువంటి గుణపాఠం జరిగిందో ఖచ్చితంగా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కూటమి పెద్దలను కానీ, కూటమి ప్రభుత్వాన్ని కూడా నమ్మేటువంటి పరిస్థితి రావాలంటే మా సమస్యలను పరిష్కరించాలి, మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటిని కూడా చెల్లించాలి. అట్ ద సేమ్ టైం అలాగే ఐఆర్ అనేది వెంటనే ప్రకటించాలి, పిఆర్సీకి సంబంధించి కమిషన్ వేయాలి. ఈ రకమైనటువంటి డిమాండ్స్ వారు కోరుతున్నారు, అడుగుతున్నారు. దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, మిగిలినటువంటి పథకాలు అమలు చేయటానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి
ఆర్థికపరమైనటువంటి అంశాలు అడ్డు రావట్లా. కానీ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశానికి సంబంధించి మాత్రం మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభుత్వం, కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి, మేము ఇప్పటికే అర్థం చేసుకున్నాం 2 ఏళ్ల నుంచి, ఇక అర్థం చేసుకునే పరిస్థితి లేదు, మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఉద్యోగులు. మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశం ఇది. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యమై మిలీనియం మార్చ్ నిర్వహించడానికి సిద్ధపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.